నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 108 సీట్లు గెలిచి టీవీకే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. మ్యాజిక్ ఫిగర్కు 10 స్థానాలు వెనుకంజలో ఉంది. అయితే టీవీకే పార్టీ కాంగ్రెస్తో సంప్రదింపులు జరిపింది. కాంగ్రెస్ పెట్టిన షరతులకు టీవీకే అంగీకరించింది. దీంతో 5 స్థానాలు యాడ్ అయ్యాయి. అన్నా డీఎంకేకు చెందిన 35 మంది ఎమ్మెల్యేలు సైతం టీవీకే పార్టీకి మద్దతుకు రెడీ అయిపోయారు. ఏదేమైనా విజయ్ దళపతి ఇతర పార్టీల మద్దతుతో మ్యాజిక్ ఫిగర్ను క్రాస్ చేశారు. ఈ క్రమంలో తమిళనాడు గవర్నర్ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు టీవీకే విజయ్ను ఆహ్వానించారు. తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ప్రభుత్వం ఏర్పాటుకు టీవీకే విజయ్ దళపతికి ఆహ్వానం పలికారు. మధ్యాహ్నం 3:30 గవర్నర్ను టీవీకే విజయ్ భేటీ కానున్నారు. విజయ్కు అధికారిక ఆహ్వానంపై తమిళనాడు లోక్ భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు దీనిపై త్రిష కూడా తాజా పరిణామంతో ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు సమాచారం. రేపు సీఎంగా టీవీకే విజయ్ చెన్నై జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారని సమాచారం. దీనిపై అఫీషియల్గా అనౌన్స్ చేయాల్సి ఉంది. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, టీవీకే విజయ్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వివరాలేంటి? మొత్తం మీద పరిణామాలు అయితే రాజకీయంగా హడావుడిగా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే టీవీకేకి మద్దతు ఇస్తూ ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లోనే అంటే 3:30 తమిళనాడు గవర్నర్ విజయ్కి కూడా అపాయింట్మెంట్ ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలో రేపు అంటే 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తానని ఇప్పటికే విజయ్ కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో తాజా పరిణామాల నేపథ్యంలో కూడా సాయంత్రం వరకు ఈ అంశం పైన అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం స్పష్టమవుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం 108 సీట్ల మెజారిటీతో కూడా విజయ్ కొనసాగుతున్నటువంటి క్రమంలో ఎవరైతే ఆయనకి మద్దతు ఇస్తూ ముందుకు వస్తున్నారనేది ప్రస్తుతం రాజకీయ పరిణామాలకి తెరలేపినట్లుగా అయింది. ఇప్పటికే డిఎంకేతో కూటమిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 5 సీట్లు గెలుచుకున్నటువంటి విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విజయ్కి మద్దతు ఇస్తున్నట్లుగా అధికారికంగా ఆ పార్టీ ప్రతినిధి వేణుగోపాల్ కూడా ప్రకటించారు. దీంతో డిఎంకే కాంగ్రెస్ పైన తీవ్ర స్థాయిలో కూడా విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి. స్టాలిన్ కి ఉన్నటువంటి ప్రజల్లో ఆదరణ చూసే కాంగ్రెస్ పార్టీని గెలిపించారు 5 స్థానాల్లో కూడా అని చెప్పి డిఎంకే తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి. అయితే షరతులతో కూడినటువంటి కొన్ని నియమాలను పెట్టి విజయ్కి మద్దతు ఇస్తున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ అయితే ప్రకటించింది. మరొకవైపు అధికారంలోకి ఎవరైతే విజయ్ రావాలంటే మరికొన్ని సీట్లు కూడా అవసరమైనటువంటి 11 సీట్లు కూడా అవసరమైనటువంటి నేపథ్యంలో ఇటు అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి పార్టీలో కూడా వర్గపోరు భారీ స్థాయిలో కనిపిస్తుంది. ఎందుకంటే 47 మంది ఎమ్మెల్యేలలో కూడా దాదాపు మెజార్టీ స్థానం 35 మందికి వరకు కూడా విజయ్కి మద్దతు ఇవ్వాలని చెప్పి తమ సమావేశాల్లో కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎవరైతే షణ్ముగం కావచ్చు, వేలుమణి కావచ్చు, వీళ్ళ నేతృత్వంలో దాదాపు 35 మంది ఎమ్మెల్యేలు అధికారికంగా కూడా టీవీకేకి మద్దతు ఇస్తున్నట్లుగా తాము నిర్ణయం తీసుకున్నారు. మరి కొంతమంది మాత్రం దాన్ని వ్యతిరేకిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎవరైతే ముఖ్యమంత్రి అభ్యర్థి పన్నీర్ సెల్వం ఎవరైతే అటు అన్నా డిఎంకే ఉన్నారో ఆయన మాత్రం కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే మెజారిటీ ఎమ్మెల్యేలు కనుక టీవీలోకి కానీ వెళ్ళిపోతే పార్టీకి రేపు భవిష్యత్తు ఉండేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అవసరమైతే అందరు ఎమ్మెల్యేలను కలుపుకొని అధికారికంగానే టీవీకేకి మద్దతు పలికేందుకు కూడా ముందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా ఒక ఏదైతే సమాచారం అయితే వస్తుంది. అయితే విజయ్ తీసుకున్న నిర్ణయం మీద ఏదైనా కూడా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం 108 స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్ ని కానీ కలుపుకుంటే 113 స్థానాలకి వస్తాయి. మిగిలినటువంటి వామపక్ష పార్టీలు కావచ్చు, ఇతర పార్టీలను కూడా కలుపుకొని అధికారాన్ని ఫామ్ చేస్తాడా ప్రభుత్వాన్ని, లేదా అన్నా డిఎంకేని కూడా కలుపుకుంటాడు అనేది మాత్రం ఈ రోజు రాత్రికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ గవర్నర్ కలిసేటటువంటి సందర్భంలో తనకుండే బలాబలాలని మాత్రం చూపించి రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పి విజయ్ చెప్తున్నాడు. 14 రోజుల సమయం కావాలి తన బలాన్ని నిరూపించుకునేందుకు కదా ఒక లేఖ కూడా ఇప్పటికే రాసినటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లో 3:30 గంటలకు గవర్నర్ తో భేటీ తర్వాత మరికొంత అంశం కూడా బయటకు వస్తుంది. మొత్తం మీద తీసుకుంటే తమిళనాడు రాజకీయ పరిణామాలు మాత్రం గంటకి కూడా మారుతున్నాయి. మరో 10 గంటల సమయం మాత్రం క్రూషియల్ సమయం. ఈ లోపలే ప్రభుత్వాన్ని విజయ్ ఏర్పాటు చేస్తే ఎవరితో కలిసి ఏర్పాటు చేశారు అనేది మాత్రం ఒక చర్చగా మారింది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ.